ఏమంటున్నాడంటే ప్రతి వాటి గురించి దేవుడు ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఏ పరిస్థితులు వస్తున్నాయో రాబోతున్నాయో అన్నీ ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ పరిస్థితులు వచ్చాయో ఏ పరిస్థితులు రాబోతున్నాయో అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మంచితనాన్ని నువ్వు ఆశ్రయించాలే కానీ నీ శక్తి సామర్థ్యాలను దారపోసి నీవు వాటి నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేయకు. అలా చేస్తే నీ జీవిత కాలం అంతా తరిగిపోతుంది, కానీ నీవు మరణించే దినం వరకు కూడా నువ్వు చూస్తున్న ఈ పరిస్థితుల్లోంచి నువ్వు బయటికి రావడం అనేది అసాధ్యం. ఇది కేవలము నీకు అది పెట్టింది దేవుని కృపను ఆశ్రయించాలి. చూడండి, ఈ పౌలు గారితో ఏమన్నారంటే నా బలహీనతల్లో నా దేవుని బలము నా మీదకు వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు నాకు ఈ బలహీనత ఉన్నందుకు నేను బాధపడట్లేదు, నేనే ఏదో వీటి నుంచి బయటికి రావాలని సాధన చేయట్లేదు. నా బలహీనతలో నా దేవుడు బలము నాకు వస్తుంది కాబట్టి ఈ బలహీనత ఉన్నందుకు ఇంకా సంతోషించి నా దేవునికి ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈనాడు చింతలతో, సమయం లేక పనులతో, ఎన్నో రకాల బిజీ కార్యక్రమాలతో నువ్వు ప్రార్థనకు దేవునితో సమయం గడిపేదానికి అవకాశం లేకుండా నీ కాలమంతా గడిపేస్తా ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు వాటన్నిటినీ నువ్వు పక్కన పెట్టి నువ్వు దేవునితో కాలము గడుపు. ఎందుకంటే ఆయన మంచితనాన్ని, ఆయన కృపను నువ్వు ఆశ్రయించాలనే నీకు ఈ జీవితంలో ఈ పరిస్థితులు కలగజేశాడు. కాబట్టి ఆయన మంచితనముతో నువ్వు బయటకు రావాలే కానీ దేవుని బిడ్డలారా నీ శక్తి